బెజవాడలో పట్టపగలు దోపిడీ జరిగింది. పుట్టినరోజు సందర్భంగా ఓ విద్యార్థిని భారీగా నగలు ధరించి స్కూల్కు వచ్చింది. అదే అతనుగా భావించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఒలుచుకుని పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పటమట పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సుల్తాన్ బజార్ చోరీ కేసును 12 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఓ వ్యాపారి నుంచి 12 లక్షలు కాజేసిన కేసులో 5 దొంగల్ని అరెస్ట్ చేశారు. రాత్రి షాపు మూసి ఇంటికి బైక్ మీద వెళ్తున్న టైర్ల షాప్ యజమానిని దొంగలు మరో బైక్ తో ఢీకొన్నారు. కిందపడ్డ వ్యాపారికి సాయం చేస్తున్నట్టు నటించి అతన్ని వదిలేసి డబ్బు బైక్ తో ఉడాయించారు. ఈ దొంగతనానికి పాల్పడింది వ్యాపారి ఎదురు షాపులో పనిచేస్తున్న జగదీష్ సింగ్, అతడి స్నేహితులే అని పోలీసులు నిర్ధారించారు. 5 అదుపులోకి తీసుకుని వ్యాపారి బైక్ తో పాటు నగదును రికవరీ చేశారు పోలీసులు. అనే అతను ఈ రాజధాని టైర్స్ ఏవైతే కంప్లైంట్ ఉన్నాడో, ఫిర్యాదుదారు ఉన్నాడో, వాళ్ళ షాప్ ఎదురుగా జైన్ టైర్స్ అనే షాప్ లో పనిచేస్తున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ కంప్లైంట్ షాప్ లో వర్కర్స్ రానప్పుడు ఈ జగదీష్ కూడా ఈయన షాప్కి వచ్చి ఆయనకి హెల్ప్ చేయడం చేస్తా ఉంటాడు. అంటే ఈయన రోజు ఈ కలెక్షన్ తీసుకుపోయే సంగతి ఆయనకి బాగా తెలుసు, జగదీష్ సింగ్ అనే ముద్దాయికి. అయితే ఆ ముద్దాయికి ఒక ఆశీష్ అని చెప్పి ఒక మిత్రుడు ఉన్నాడు. ఆయన మంగళహాట్లో ఉంటాడు. అయితే వీళ్ళిద్దరికి డబ్బులు అవసరమనే ఉద్దేశంతో ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకుని అప్పుడు ఈ జగదీష్ అనే అతను ఆశీష్ తో చెప్తాడు, ఇట్లా ఈ రాజధాని టైర్స్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో దివ్యేష్ ప్రతిరోజు తిరుపతిలోని సెల్ టవర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు స్థానికులు. మిట్టవీధిలో ఒక భవనంపై ఓ నెట్వర్క్ సెల్ టవర్ను ఏర్పాటు చేసింది. దీంతో మిట్టవీధి, టీకే స్ట్రీట్, దొండపురం వీధిలోని స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. టవర్ ద్వారా వెలువడే రేడియేషన్ కారణంగా తమ ఆరోగ్యం దెబ్బతింటున్నట్టు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సెల్ టవర్ను వెంటనే తొలగించాలని, లేదంటే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ చైర్మన్ గా బీజేపీ మాజీ ఎంపీ చేతన్ చౌహాన్ నియమితులయ్యారు. చేతన్ గతంలో భారత్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడారు. ఆయన నియామకంపై ఆప్ విమర్శలు గుప్పించింది. ఉన్నత సంస్థలో మోడీ ప్రభుత్వం భజన పరులను నియమిస్తోందని మండిపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మోడీ చుట్టూ భజన పరులే ఉన్నారని ట్విట్టర్లో ఆరోపించారు. చేతన్ను ఆర్బీఐ గవర్నర్ గా కూడా చేస్తారేమోనని ఎద్దేవా చేశారు కేజ్రీవాల్. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా సాగిన జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు నేటితో ముగిశాయి. శ్రీవారి ఉత్సవమూర్తుల పరిరక్షణ కోసం ప్రతి ఏటా నిర్వహించే జ్యేష్ఠాభిషేకాన్ని 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంతో పాటు వచ్చే పౌర్ణమి రోజున ఈ ఉత్సవాన్ని ముగించారు. శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామి ఉత్సవమూర్తులకు మరమ్మతులు చేసి బంగారు కవచాలను అలంకరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఢిల్లీ రాజ్పథ్లో వందల మంది యోగా దినోత్సవ రిహార్సల్స్ లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బాబా రామ్దేవ్ దీనికి హాజరయ్యారు. ఎల్లుండి రాజ్పథ్లో జరిగే వేడుకలకు ప్రధాని మోడీ హాజరవుతారు.
తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలోని గ్రామాల్లోకి ఏనుగులు చొరబడ్డాయి. సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులు గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేశాయి. అటవీ అధికారులు, పోలీసులు భారీ కసరత్తు చేసి వాటిని అదుపులోకి తీస్తున్నారు. అనామలై టైగర్ రిజర్వ్ కు గజరాజులను తరలించారు. భారీ వర్షాలు, వరదలు ఇండోనేషియాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి 24 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది నిలువ నీడ లేకుండా నిరాశ్రయులయ్యారు. సెంట్రల్ జావాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనల మధ్య బతుకుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లు మునిగిపోవడంతో జనం రోడ్డున పడ్డారు. memang sangat kuat sekali. Kita bisa lihat sangat coklat.